Teeny mini fun for smart kids. ఒక అడవిలో సింహం ఉండేది. అది చాలా క్రూరమై ప్రతిరోజూ జంతువులను వేటాడేది. కానీ ఒక చిన్న బుద్ధిమంతుడైన కుందేలు సింహాన్ని మోసం చేసిన అద్భుత కథ వినాలా? రండి, కలిసి వినేద్దాం. ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది. ప్రతి రోజు అది అనేక జంతువులను వేటాడి చంపేది. అడవిలోని మిగతా జంతువులు భయపడి ఒక నిర్ణయం తీసుకున్నాయి. మేము ప్రతి రోజు ఒక జంతువుని నీకు తినడానికి పంపిస్తాము. కానీ నువ్వు వేటాడకూడదు, అని సింహానికి చెప్పాయి. సింహం వేటాడకుండానే ఆహారం వస్తుందని ఆనందంతో అంగీకరించింది. ఒక రోజు కుందేలువారి వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. అది ఉద్దేశపూర్వకంగా చాలా ఆలస్యంగా బయలుదేరి సింహం దగ్గరకు వెళ్ళింది. సింహం కోపంతో అరిసింది. ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు? కుందేలు చమత్కారంగా జవాబిచ్చింది. నిన్ను తినేయాలని ఇంకో సింహం ప్రయత్నించింది. అది ఈ అడవికి నిజమైన రాజు అని చెప్పుకుంది. కష్టంగా తప్పించుకుని ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను. సింహం గర్జించి, అతెక్కడ ఉన్నాడు? నాకు చూపించు, అని ఆజ్ఞాపించింది. కుందేలు సింహాన్ని ఒక పాత నది దగ్గరకు తీసుకెళ్ళి, ఇదిగో, నదిలో ఉంది, అని చూపించింది. సింహం బావిలోకి చూసింది. నీటిలో తన ప్రతిబింబం కనిపించగానే, ఇంకో సింహం ఉన్నట్టు అనుకుని కోపంతో లోపలికి దూకింది. వెంటనే మునిగి చనిపోయింది. ఆ తెలివైన కుందేలు తిరిగి అడవిలోకి వచ్చి, ఇక మనం సురక్షితంగా ఉన్నాం, అని చెప్పింది. అన్ని జంతువులు ఆనందంగా పాటలు పాడాయి. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిందేమిటంటే, బలమైనవాడిని ఓడించడానికి బలం అవసరం లేదు, తెలివి సరిపోతుంది.